ఒక గొప్ప సంగతిని మనం తెలుసుకోబోతున్నాం. ఏంటి సంగతి, ఏం చెప్పబోతున్నాము, ఏం వినబోతున్నాము అన్న సంగతిలో మనం అందరం కూడా కొన్ని సంగతులను బైబిల్లోంచి చెబుతున్నప్పుడు నోట్స్ రాసుకోవటం చాలా మంచి అలవాటు. అలా రాసుకోవటం వలన మరెప్పుడన్నా ఆ వాక్యాన్ని చూసినప్పుడు, దాన్ని గమనించినప్పుడు మనకు కొన్ని సంగతులు తెలుస్తాయి. అందుకోసమై వాక్యాన్ని మనం రాసుకోవాలి. మంచి సంగతులు వినే మనందరము మంచి వాళ్ళంగా మారటానికి ఒక చక్కని అవకాశం. మార్పు అనేది మన జీవితంలో రావాలంటే మంచి సంగతులను విని నేర్చుకోవాలి. మంచి అలవాట్లు అని కొన్ని చెప్తారు. అలవాట్లలో మంచి స్వభావం కూడా ఒక లక్షణం. కనుక మరి చక్కని విషయాలను ఈ రాత్రి మనం తెలుసుకుందాం. ఈరోజు మన అంశం దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుతున్నా. ఏ సాంగత్యం? దుష్ట సాంగత్యం అంటే చెడ్డ సహవాసం. సహవాసంలో ఎలాంటి సహవాసం ఇది? చెడ్డ సహవాసం చేస్తే మనం మంచి వాళ్ళం కూడా ఏమవుతామంట? చెడ్డోళంగా మారిపోతామంట. అవుతామా? ఏమవుతాము? మంచోడు చెడ్డోడు అవుతాడా? చాలామంది పెద్దలు సామెత వాడతారు. ఏమని? నువ్వు 6 నెలలు సహవాసం చేస్తే వాడు నువ్వులాగన్నా మారతావు, లేదా ఎదుటివాడు నీలాగన్నా మారాలి. అంటే ఏంటి అర్థం? నీ స్వభావాలు, నీ లక్షణాలు ఎదుటివాడికి వచ్చేస్తాయి, లేదా వాడి స్వభావాలు, వాడి లక్షణాలు నీలోకి వచ్చేస్తాయి. ఎన్ని నెలలు సహవాసం చేస్తే? సుమారు ఒక 6 నెలలు. మీరు ఎప్పుడన్నా ఇది ఎంతవరకు నిజమండి అని అన్నారు అనుకోండి, నిజమో కాదో ఒక టెస్ట్ చేసుకున్నాం అనుకోండి. మీరు ఎప్పుడన్నా సాంబ్రాణి కడ్డీలు తెలుసుకున్నా మీకు? సాంబ్రాణి కడ్డీల్లో ఒక ఆయన చీపురు పొల పెట్టాడంట. సాంబ్రాణి కడ్డీలు ఏం పెట్టాడు? చీపురు పొల పెట్టాడు. చీపురు పొల పెట్టి ఒక 2-3 నెలలు అలాగే ఉంచాడు. ఒక 2 నెలల తర్వాత దాన్ని తీసి వాసన చూస్తే ఏ వాసన వస్తుంది? సాంబ్రాణి కడ్డీ వాసనే వస్తుందంట. అది కూడా కొద్ది కాలం ఉన్న ఒక చీపిరి పుల్ల కూడా సాంబ్రాణి గడ్డీలతో కొంతకాలం సహవాసం చేసినప్పుడు, దాంట్లో ఉంచినప్పుడు తర్వాత అది కూడా ఏలాంటి వాసన వస్తుంది? అలాంటిదే. మనం అచ్చంగా సాయిబుల్ బజార్లోనే ఉన్నాం అనుకోండి, కొంతకాలానికి మనకు కూడా ఏమొచ్చింది? మనకు కూడా కొంత భాష అబ్బిద్ది కదా. ఎందుకు అబ్బిద్ది అని అడిగితే ఏమంటారు? కొంతకాలం వాళ్ళతో సహవాసం చేశాం కాబట్టి వాళ్ళు మాట్లాడుకునే మాటలు వినటం వలన మనకు కూడా అలాంటి లక్షణాలే, అలాంటి స్వభావాలే, అలాంటి మాటలే వచ్చేస్తూ ఉంటాయి. కనుక బైబిల్ ఎంత గొప్ప విషయం అంటే, గొప్ప సంగతులు చెప్తుందంటే, మనం నేర్చుకోవటానికి మన నడవడి గురించి కూడా ముందే దేవుడు రాయించాడు. యవ్వనస్తులు వారి నడకను సరిదిద్దుకోవాలంటే ముందు వారి జీవితం ఎలా ఉండాలి? వారు ఎంచుకునే స్నేహాన్ని బట్టి ఉంటుంది. చాలామంది పెద్దలు ఏమంటారు తెలుసా? నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వేంటో చెప్తాం. చూసారని ఏమన్నాడు? నీ స్నేహితులు ఎలాంటి వాళ్ళు, నీ స్నేహితులు ఎవరో చెబితే వాళ్ళని బట్టి నువ్వేంటో చెప్పేస్తారంట. అంటే అర్థం ఏంటి? నీకు ఎలాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నావో నీ స్నేహితుడు బట్టి నీ నడవడి కూడా పరిశీలన చేసే శక్తి ప్రపంచానికి తెలిసిపోయింది. చాలామంది ఫేస్బుక్లో మీ బ్రతుకు బయటపడిపోద్ది. మీ స్నేహితులు అనగానే ఫేస్బుక్ ఓపెన్ చేస్తే నీ స్నేహితులు ఎలాంటి వాళ్ళు చేర్చుకున్నావో చూస్తే, వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూస్తే నీ గుణం కూడా అలాంటిదే అని అర్థమైపోద్ది. అంటే నీ జీవితం, నీ భవిష్యత్తు చదివేస్తారు. అలాంటి లక్షణాలు ఎలా ఉంటాయో కూడా తెలిసిపోతాయి. కనుక ప్రియమైన దేవుని వారలారా, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపుతుందా అని అడిగితే ఒక చక్కని మాట బైబిల్లో రాయించాడండి దేవుడు. ఏం రాయించాడు చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చూద్దాం. అందరం తీసండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. నన్ను అందరూ యవనస్తులు అందరూ చూస్తే మంచిదిరా. మీరు చూసిన దాన్ని అండర్లైన్ చేసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా ఎప్పుడప్పుడు ఏం చేయాలి? మనం అండర్లైన్ చేసుకుంటే అలా ఆ పదాలు ఎప్పుడన్నా మనం బైబిల్ తిరిగేసినప్పుడు ఆ వచనాలు కనపడంగానే ఓహో ఈ పదం బాగుంది కదా అని మనకు అనిపించింది.
అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం ఏమంటున్నాడు చదవండి అక్కడ. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడుపును. మంచి నడవడిని చెరిపేస్తుంది. చెడ్డ సహవాసం. ఒక చెడ్డలతో నలుగురితో కలిసి తిరిగామనుకోండి ఏమైపోతాం, మనం కూడా చెడ్డ వాళ్ళమే అవుతాం. అప్పుడప్పుడు పెద్దవాళ్ళు అన్నారు ఇంకో మాట, తాడి చెట్టు కింద కూర్చోనంట పాలు తాగుతున్నాడంట ఒక ఆయన. ఏమంటారండి? పాలు తాగుతున్నాడు అంటారా, కళ్ళు తాగుతున్నాడు అంటారా? ఏమంటారమ్మా? కళ్ళే తాగుతున్నాడు అంటారు. ఎక్కడ కూర్చొని తాగుతున్నాడు? తాగేది కూడా ఒక ప్లేస్ ఉండాలి కదా. అదే నువ్వు ఇంట్లో కూర్చొని తాగుతున్నావు అనుకోండి, ఏమనుకుంటారు? అది పాలేలే అనుకుంటారు. నువ్వు తాగ పాలు తీసుకెళ్ళినా మజ్జిగ తీసుకెళ్ళినా తాడి చెట్టు కింద కూర్చొని తాగుతున్నావు అనుకో, తాడి చెట్టు పైన కళ్ళు లొట్టలు ఉంటాయి, కింద నువ్వు సీసాలు పోసుకొని తాగుతున్నావు అనుకో, ఏమనుకుంటారు? మాకు ఊళ్ళోకి తేనె అమ్మాయిన వస్తాడు. ఆయన బ్యాండీ సీసాల్లో తేనె పోసుకొస్తాడు. ఏం పోసుకొస్తాడు? ఆ బ్యాండీ సీసాలు బీర్ బాటిల్లో ఏమంటారు కదా, పెద్ద పెద్ద ఇంత పొడుగు సీసాలు ఉంటాయి, 4 పలక ఉంటాయి, రౌండ్గా ఉంటాయి. ఆ సీసాలంటే ఏం పోసుకొస్తాడు? తేనె పోసుకొస్తాడు. మేము ఆ తేనె బాటిల్ కొనుక్కుంటాం. ఆ బాటిల్ కొనుక్కొని బండిలో పెట్టుకున్నాడు. ఆయన వచ్చేసి, ఏదన్నా మీరు ఎప్పుడు నుంచి చదువుతున్నారు అంటాడు. ఏంటది? ఏమనుకున్నాడు దాన్ని చూసి? ముందేమో అనుకుంటున్నాడు, ఇట్లా కోస్తాను నీకు కూడా అన్నా. అదేందన్నా అని అన్నాడు. కాదు నాయన, ముందు నీకు డౌట్ వచ్చింది కదా, దాన్ని క్లియర్ చేస్తాను రా అని చెప్పేసి, వద్దొద్దు నా వద్దొద్దు అన్న అన్నాడు. కాదు నాన్న అని చెప్పేసి దాన్ని మూత తీసి చేతిలో పోసి టేస్ట్ చూడంటే ముందు చేతిలో పోసుకున్న కానీ వాసన చూస్తున్నాడు. అదేందో అనుకోండి, వాసన కాదు ముందు టేస్ట్ చూడంటే టేస్ట్ చూస్తే ఏమని తెలిసింది? తేనె. అప్పుడు అన్నాడు, ఓహో ఇది తేనె అంటున్నాడు. చూడటానికి ఎలా కనపడుతుంది? బాటిల్లో ఏముంది? సీసా ముందు సీసా కనపడుతుంది. ముందు సీసాలో కనపడేపాటికి ఏమనుకున్నా దాన్ని? ముందు తాగే వాళ్ళు కొబ్బరి బాణంలో పోసుకొని తాగుతారు కొంతమంది. నేనే పోసుకొని తాగుతారా? కొబ్బరి బాణంలో పోసుకొని స్ట్రా వేసుకొని తాగుతారు. కొబ్బరి బాణం తాగుతున్నాడు అనుకుంటారు, ముందు తాగుతారు అనుకుంటారా? అంటే వెరైటీలు ఎన్నో ఉంటాయి మోసం చేయడానికి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, దుష్ట సాంగత్యం, నీ సహవాసం ఎవరితో ఉండాలి? మనం ఎప్పుడు ఎవరినైతే ఎన్నుకుంటామో ఆ సహవాసాన్ని బట్టే మన నడవడి ఉంటుంది అంటున్నాడు. అంటే నడిచే మనస్తత్వం ఎలా ఉంటుందా? చూడండి ఏమంటున్నాడు దేవుడు. మంచిది అంటున్నాడు. దుష్ట సాంగత్యం మంచి నడవడి చెరుపుతుంటే మరి ఎవరు సహవాసం చేయాలి? సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనం చూస్తే ఒక మంచి మాట అంటున్నాడు. మన ఫ్రెండ్స్ని ఎన్నుకునేటప్పుడు ఏం చేయాలి తెలుసా? చూడండి ఎలాంటి వాళ్ళతో తిరగాలంట. ఏమన్నాడు? జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానం గలవాడగును, మూర్ఖులతో సహవాసం చేసేవాడు చెడిపోతాడు. చెడిపోతున్నాడు, మా అబ్బాయి చెడిపోతున్నాడు అంటే అర్థం ఏంటి? వాడు ఫ్రెండ్స్ బాగలేదు, స్నేహం బాగలేదు, నడవడి బాగోలేదు. ఒక్కొక్కడు చూడండి బండిని ఒక చక్రం మీద లేపు నడుపుతుంటాడు. అలాంటి వాడికి తిరిగావు అనుకోండి, నిన్నేం చేస్తారు? నువ్వు కూడా అంతే. నీ ఫ్రెండ్స్ అందరూ డిప్ప కటింగ్లు వేసుకొని తిరుగుతున్నారు అనుకోండి, నీకు కూడా ఏ కటింగ్ వేస్తారు? నువ్వు కూడా అదే వేద్దాం అనుకుంటావు. ఎందుకు? నీకు కూడా అదే కటింగ్ వేయించుకుంటావు. వాడు అలా వేయించుకున్నాడు, నేను ఇలా వేయించుకుంటాను అంటాడు. చూసారండి? ఈ ధరని జుట్టు అంతా తీసేసుకొని పైన పిచ్చి కూడలే కొద్ది గుంచుకుంటున్నారు, జుట్టు పెట్టుకోవడం. నువ్వు చుట్టుపక్కల స్నేహితులు అందరూ అలాగే ఉన్నారనుకో, నీ స్నేహం కూడా ఎలా ఉంటుంది? నువ్వు కూడా అలాగే తయారవుతావు. అందుకని దేవుడు ఏమన్నాడు? ఎవరితో సహవాసం చేయాలంట? జ్ఞానులతో సహవాసం. జ్ఞానులు అంటే ఎలా ఉంటారు? వాళ్ళు ఎప్పుడు కూడా చదువు రానోడు ఎవరితో తిరగాలి? చదువు వచ్చే వాళ్ళతో తిరగాల. బాగా చదివే వాళ్ళతో తిరిగారనుకోండి, వాళ్ళతో తిరిగితే ఎలా వస్తుంది? వాళ్ళు చెప్పుకునే ముక్కల్లో, వాళ్ళు చెప్పుకునే మాటలు 4 ముక్కలన్నా నీకు నేర్చుకుని పాస్ అవుతావు కనీసం. అసలు చదువు రానోడు బ్యాక్ బెంచ్లు కూర్చున్నావు అనుకోండి, ఆ బ్యాక్ బెంచ్లు కూర్చునే వాళ్ళు అందరూ ఎలాంటి వాళ్ళు ఉంటారు? అసలు రానోళ్ళే కూర్చుంటారు. రానోళ్ళతో కూర్చుంటే ఉన్న చదువు కూడా పోయి. అందుకని మనం ఏం చేస్తారు? వచ్చే వాళ్ళతో కూర్చోమంటాడు, జ్ఞానులతో సహవాసం చేయంటాడు. అప్పిచ్చి కాంటోలతో తిరిగావు అనుకోండి, బుద్ధులు కూడా నీకు కూడా ఎలా ఉంటాయి? వాళ్ళ బుద్ధులు వస్తుంటాయి అంటండి. వాళ్ళు ఎలా ఉంటారు? చాలా పొదుపు చేస్తుంటారు. పైసా లెక్క కడుతుంటారు. పైసా కూడా బాగాలేదు. వాళ్ళు అప్పుడప్పుడు లెక్కలు చెప్పేటప్పుడు ఏం చేస్తారో తెలుసండి? ₹2.25 అంటాడు. ఆ 25 పైసలు ఏమన్నా తీసేయండి అని అంటాం మనం. భలే వాళ్ళండి అంటారు.
ఈ 25 పైసలకి ఇంకొక 25, ఇంకొక 25, 4 25 కలిపితే ఎంత అవుద్ది? రూపాయి బాటలా అంటాడు. అప్పుడప్పుడు బస్సులో కూడా ఒక మాట రాసి ఉంటుంది, ఏం తెలుసా? కాదు ఏమంటాడు తెలుసా? ఇంధనం ఖర్చు పెట్టేటప్పుడు ఒక్కొక్క బొట్టు ఏంటిదంట రాస్తుంటాడు, చూసారా? డీజిల్ను రాసేటప్పుడు డ్రైవర్ రాస్తాడు, ఒక్కొక్క బొట్టు కొన్ని లీటర్లు అవుతుంది అంటాడు. ఒక చొక్కే కదా, మనం ఏమనుకున్నా తెలుసా అండి? డీజిల్ ఒక చొక్కే కదా అంటారు. 100 చొక్కలు అయితే ఒక 50 గ్రాములు అవ్వచ్చు, మళ్ళీ 1000 చొక్కలు అయితే ఒక 100 గ్రాములు అవ్వచ్చు. అట్లా ఒక్కొక్క చొక్క అనుకుంటాం, కానీ ఇంధనాన్ని పొదుపు చేయండి అంటాడు. పొదుపు చేస్తే ఏమవుతుంది? కొంతకాలానికి అది పెద్దదవుతుంది. అప్పుడప్పుడు మనం ఏం చేస్తాం తెలుసండి? కుండీల్లో మన ఇంట్లో ఉన్నటువంటి దాంట్లో చాలామంది ముంతలు తెచ్చుకుంటారు. ముంతలు ఎంత దాస్తాం? ఒకేసారి ముంతలు సరిపోని దాయం. అప్పుడు ఒక రూపాయి వేస్తున్నాం అనుకోండి, ఏమవుతుంది? మనకు తెలియకుండా ఒక రోజు నిండిపోద్ది. ఇది ఎప్పుడు ఇంత డబ్బులు ఎప్పుడు వేసావు మనం అనుకుంటాం. ఎప్పుడు వేసావు? అప్పుడు ఒక రూపాయి దాచావు కాబట్టి దాయటం వల్ల ఏమైంది? నిండిపోయింది. పొదుపు జీవితానికి మలుపు అని అంటుంటారు. పొదుపు చేస్తే జీవితానికి మలుపు అని అంటుంటారు. అలాగే నీ సహవాసం కూడా ఒక్కొక్కటి నేర్చుకుంటూ, ఒక్కొక్క సహవాసం ఒక్కొక్కరిని నీ స్నేహితులు ఎంచుకునేటప్పుడు ఏం చేయాలి తెలుసా? ఎవడు మంచివాడు, ఎవడు ఎలాంటి వాడు అనేది తెలుసుకొని అలాంటి మంచోడితో తిరిగావు అనుకోండి, నువ్వు కూడా ఏమవుతావు? మంచోడు అవుతావు. అందుకే దేవుడే ఉన్నాడు, జ్ఞానులతో సహవాసం చెయ్యము, జ్ఞానం గలవాడు అవుతావు. మూర్ఖులతో తిరిగావు అనుకో, మూర్ఖులు ఎలా ఉంటారు? కదిలిస్తే కోపం, చూసాను ఒక కదిలితే చిరాకించుకుంటాడు, కదిలితే కొడదా ఉంటాడు. అట్టంటోడు అప్పుడు తిరుగుతున్నాడు అనుకో, నీకేమవుద్ది? నువ్వు కూడా పాడైపోతావు. స్నేహం చేసేటప్పుడు చాలా తెలివిగా తిరగాలి, చాలా మంచోళ్ళని ఎన్నుకోవాలి. ఎన్నుకునే వాళ్ళలో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మంచోళ్ళు, ఎవరు బాగా చదువుతున్నారు, ఎవరు డీసెంట్గా ఉంటారు, ఎవరు సైలెంట్గా ఉంటారు, ఎవరు చక్కగా ఉంటారు, ఎవరు మంచోళ్ళని వాళ్ళు వద్దన్నా వాళ్ళతో పాటు తిరిగావు అనుకో, 4 సార్లు తిరిగావు అనుకో, ఏమవుతారు? నిన్ను కూడా వాళ్ళ ఫ్రెండ్స్ లిస్ట్లో చేర్చుకుంటారు. లేదంటే నువ్వు వాళ్ళకి ఒక ఐస్ క్రీమో చాక్లెటో ఇచ్చి ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. వాళ్ళకి ఏది నచ్చిందో తెలుసుకొని వాళ్ళు తినేది తెచ్చుకొని ఇచ్చి వాళ్ళతో సహవాసం చేయడానికి ప్రయత్నం చేయి. మంచి సహవాసం చేస్తే జ్ఞానులతో సహవాసం చేయము ఏమంటున్నాడు? జ్ఞానం గలవాడు అవుతాడు, చెడిపోతాడు. చెడిపోయేవాడు అంటే ఎలా ఉంటుంది తెలుసా? బైబిల్లో కూడా మాట అంటాడండి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చూస్తే ఇక్కడ అంటున్నాడు, కడవడ పాలు ఉన్నాయి అనుకోండి, ఈ కడవడ పాలల్లో ఒక చుక్క విషం పడింది అనుకోండి, ఏమవుతుంది? కడవంతా ఏమవుతాయి అమ్మా? విషమైపోతాయి. అందుకని ఇక్కడ అంటాడంటే, మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను మొత్తంతయు పులియజేయనని మీరు ఎరగరా? ఏమన్నాడు? పులిసిపోయిన పిండిని మామూలు పిండిలో కలిపానికి ఏమైంది? పిండి అంతా పులిసిపోయింది. చూడండి, అప్పుడప్పుడు పాలకు తోడు కావాలని తిరుగుతారు. ఏముందన్న తోడు సహవాసమే. తోడు అంటే ఏంటిది? సహవాసం. ఇక్కడ దాకా తోడు రావా అంటుంది. ఇక్కడ దాకా ఏం చేయాలంట? తోడు రావాలంటారు. తోడు పిలుచుకొని ఏం చేస్తాం? ఆ తోడుగా తీసుకొని వెళ్ళిన వాడితో మాట్లాడి పాడైపోతాం. మీరు అప్పుడప్పుడు ట్రైన్ ఎక్కినప్పుడు ఫస్ట్ ట్రైన్ ఎక్కారనుకోండి, 4 సీట్ కావాలి సీట్ అంతా ఆపుకొని కూర్చుంటారు. మా వాడు వస్తున్నాడు వాడు రాలేదనుకోండి, పక్కనోడు నేను కూర్చుంటా అంటాడు. గొడవ చేసుకుంటారు. కాసేపు కూర్చున్న తర్వాత సీట్ ఎత్తారు, కూర్చున్న తర్వాత ఏం చేస్తారు తెలుసా? వీడు చెనక్కాయలో ఏరుశనక్కాయ పప్పులో ఏదో తింటాదంట, నువ్వు 2 తింటావా అంటాడు. అప్పుడు బిగ తీసుకొని కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారు? వాడిని 2 పప్పులు తింటారు అనుకోండి. ఈయన పప్పులు పెట్టాడని ఆయన చెక్కలు పెడతాడు, ఆయన చెక్కలు పెట్టాడని పక్కన ఉన్నవాడు బఠానీలు పెడతాడు. ఇక నలుగురు కలిసిపోయి కాసేపు ప్రయాణం అంతా ఏమైంది? స్నేహితులు అయిపోతారు. కాస్త దూరం వెళ్ళాక అదే ట్రైన్ జర్నీ 1 రోజు 2 రోజులు ప్రయాణం చేశారు అనుకోండి, ఏమైపోతారు తెలుసా? ఈయన ఫోన్ నెంబర్ వాళ్ళ ఫోన్ నెంబర్ వీళ్ళకి ఫోన్ నెంబర్లు కూడా షేర్ చేసుకొని అప్పుడప్పుడు ఫోన్లు చేసుకొని మాట్లాడుకునే స్థాయికి వెళ్ళిపోతారు. ఎంతసేపు కలిస్తే? 1 గంట కలిస్తే కొంత స్నేహం, 1 పూట కలిస్తే మరింత స్నేహం, ఇంకో రోజుల్లో ప్రయాణం చేస్తే ఇంకా గొప్ప స్నేహం అయిపోతుంది. అప్పటికి ఫోన్లో మాట్లాడుకొని చాటింగ్ చేసుకొని మాట్లాడుకునే స్థాయికి దిగిపోతారు. ఎక్కడ పరిచయం ఇది? ట్రైన్ పరిచయం. పాలకు కూడా తోడని 2 చుక్కలు 2 డ్రాప్స్ వేస్తాం మజ్జిగని. తర్వాత ఏం చేస్తుంది? మజ్జిగని తోడేస్తే ఆ మజ్జిగలో ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా ఆ పాలలో కలిసిపోయి దాన్ని ఏం చేస్తుంది?
మొత్తం పెరుగుగా మార్చేసింది. అలాగే నిన్ను కూడా మార్చడానికి చాలా ప్రయత్నం చేయాలి. ప్రతి మనిషిని చెడగొడటానికి, యవనస్తులందరినీ పతనం చేయడానికి ఒక విలన్ ఉన్నాడు. ఎవరా విలన్? ఎవరండి మన విలన్? సాతాను ద గ్రేట్ విలన్. ఎంత తొందరగా చెడగొట్టాలంటే అంత తొందరగా చెడగొడతాడు. చెడగొట్టడానికే పుట్టాడు వాడు. దయ్యంగా మారటానికి, సాతానుగా మారటానికి దేనికి పుట్టాడు? మనం చెడగొడటానికే పుట్టాడు. నిజమే అన్నమాట. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడండి. ఎంత మంచి మాట రాశాడు దేవుడు. అందరం దీని అమ్మ వాళ్ళు అల్లాడిపోతారు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఎంత మంచి మాట అంటున్నాడు. దొరికిందిరా ఎంతకి? అలా పేతురు పత్రిక ఎక్కడ ఉందో కదా మనకి. వచ్చే క్లాస్ కల్లా మీరు ఏం చేయాలంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక పాట రాసాం మనం. ఆ పాట మాత్రం పాడండి వారానికి ఒకసారి అన్న. అప్పుడు పాడుతూ ఉంటే ఏమవుతుంది? ఆది కాండం తర్వాత నిర్గమాకాండం తర్వాత లేవి కాండం తర్వాత సంఖ్యాకాండం, ఇలా వస్తూ ఉంటాయి. ఎజ్రా, నెహమ్యా, ఎస్తేరు, రూతు, ఇలా పేర్లన్నీ వస్తూ ఉంటాయి. అప్పుడు మీకు గుర్తుంటుంది ఏ అధ్యాయం ఎక్కడుందో అని. చూడండి ఇప్పుడు ఏమంటున్నాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఏమంటున్నాడు? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా. అంటే ఎలా ఉండాలి? మనం చాలా తెలివిగా ఉండాలి. ఎవరన్నా మిమ్మల్ని పిలిచి ఒక చాక్లెట్ ఇచ్చారంటే కారణం ఏంటి? ఎందుకు ఇచ్చావు చాక్లెట్ అని ఆలోచించండి మీరు. భలే మంచిదే, నాకు డైరీ మిల్క్ అంటే భలే ఇష్టం, ఇటీ అని తీసుకున్నారు అనుకోండి. ఇచ్చింది వరకు కాదు, ఏదో మోసం ఉంది, ఏదో తేడా ఉంది. నువ్వు బాగున్నావని నచ్చిందని ఎవడో ఒక అబ్బాయి ఇచ్చాడని తీసుకుంటే సరిపోయిందా? ఇవాళ డైరీ మిల్క్ ఇస్తాడు, రేపు ఇంకోటి ఇస్తాడు, రెల్లుండి ఇంకోటి ఇస్తాడు, ఇంకేముందో నాకు ఫ్రెండ్ అయిపోయాడు అనుకుంటాడు. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అయిపోతారు. ఆ తర్వాత జీవితమైన నాశనం అయిపోయే పరిస్థితికి వెళ్ళిపోద్ది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఉన్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి ఎవరు విరోధి? మన విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతకుచూ తిరుగుతున్నాడు. కనుక ఏం చేస్తున్నాడు? మనల్ని పాడు చేయడానికి, పతనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరతను? అపవాది. మనకు తెలీదు. మనం తెలియకుండా లోనైపోతాం, తెలియకుండా మోసపోతాం. ప్రేమగా పలకరుతున్నారు, రోజు బడికి వెళ్దాం అంటే రారా బడికొద్దు, ఏమొద్దు, పుస్తకాలు అక్కడ పెట్టరా అంటాడు. చిన్నపిల్లప్పుడు చాలా మంది మాతో పాటు చదువుకునే వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? పుస్తకాలు తీసుకొని బడికి బయలుదేరేవాళ్ళు. అప్పుడు ఫోన్లు లేవు, ఏమి లేవు. పుస్తకాలు తీసుకెళ్ళి వాములో పెట్టేవాళ్ళు, చెత్త వాములో. ఇక బెల్లాకర్రలు ఆడుకునేవాళ్ళు, కర్రా బెల్లలతో పాటు ఆ కోతి కొమ్మచ్చలు ఆడుకుంటూ, కొంతమంది క్రికెట్ ఆడుకుంటూ మధ్యాహ్నానికి ఇంటికి వెళ్ళేవాళ్ళు. మా అబ్బాయి బడికి వెళ్ళి వస్తున్నాడు అనుకునేవాళ్ళు. మీరు శుభ్రంగా మళ్ళీ తిని మళ్ళా ఆడుకోవడానికి పోయేవాళ్ళు. మళ్ళీ సాయంత్రానికి స్కూల్ వదిలిన టయానికి వీళ్ళతో పాటు కలిసి ఇంటికి వచ్చేవాళ్ళు బ్యాగులు వేసుకొని. స్కూల్కి వెళ్ళారన్నా? వెళ్ళాను డాడీ అని అన్నవాళ్ళు. తర్వాత మాస్టర్ గారు పిలిచి అడిగేవాడు, మీ వాడు బడికి రావట్లేదు ఈ మధ్య, ఎక్కడికి వెళ్తున్నాడు చూడండి అంటే అప్పుడు తెలిసేది. ఈ డాడీ పోతున్నాడు. ఒక రోజు కరిపెట్టుకొని కాపలాగా చూస్తే ఈ వాములో తీసుకెళ్ళి పుస్తకాలు పెట్టిన సంగతి అప్పుడు బయటపడేది. అట్లాగే మనం ఏమన్నాడు? జాగ్రత్తగా ఉన్న నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండాలి. మెలకువగా లేకపోతే ఏమవుతాం? తిరిగే సహవాసాన్ని బట్టి మనం ఏమైపోతాం? చెడిపోతాం, పాడైపోతాం, పతనం అయిపోతాం. ఎప్పుడన్నా ప్రార్థనకు రారా అని పిలిచేవాళ్ళు తక్కువ, సినిమా రారా అని పిలిచేవాళ్ళు ఎక్కువ. వాళ్ళు పిలిచేది ఎక్కడికి? ఓ మంచి సినిమా వచ్చిందంటే, అసలు వెరైటీగా ఉంది, అట్టా ఉంది, ఇట్ట ఉంది, అలాగే ఇలాగ అనగల మనం కూడా చూస్తే బాగుండు కదా అనిపిస్తుంది. పదపా అంటుంటాడు. ఎలా ఉంటుంది? ఊరిస్తుంటాడు, చక్కగా చెప్తా ఉంటాడు, మంచి మాటలు చెప్తా ఉంటే ఆ మాటలకి ఏమవుతాం? ఏం మాటలండి అవి? అపవిత్రమైన మాటలు. చూడండి తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం నుంచి చూడండి ఏమంటున్నాడు? ఏ మాటలవి? చాలా మంది కబుర్లు చెప్పుకుంటారు, సొల్లు కబుర్లు అంటారు. ఎప్పుడన్నా విన్నారా? ఏం కబుర్లు ఇవి? సొల్లు మాటలు అంటారు, సొల్లు కబుర్లు అంటుంటారు. అంటే పనికి రాని మాటలు,
చెత్త మాటలు చెప్పుకుంటారు. ఒక మంచి విషయం గురించి ఆలోచించమని బాగుంటుంది. ఎవరైనా స్నేహితులు నలుగురు కలిశారనుకోండి, అరే నిన్న పాఠంలో మాస్టర్ గారు ఈ ప్రశ్న వేశాడు, దీనికి ఆన్సర్ ఇలా రావాలి కదరా అని చెప్పుకునే వాళ్ళతో తిరిగారు అనుకోండి, మీకు ఆ లెక్క వస్తుంది. లేకపోతే ఆ పాఠం గురించి తెలిసింది, ఆ పాట యొక్క భావాలంటే అర్థమవుతాయి. కానీ మనం ఏం చేస్తాం, వాడు అలా చెప్పాడు, వీడు ఇలా చెప్పాడు, వీడు డైలాగ్ ఇలా చెప్పాడు, వాడు ఇలా తిప్పాడు, ఈ అమ్మాయి డాన్స్ ఎలా వేసింది, అబ్బాయి డాన్స్ ఎలా వేసాడని యాక్షన్ చేసి చూపిస్తున్నారు అనుకోండి, నీకేం వస్తుంది బుర్రలోకి? ఇవే వస్తాయి. నువ్వు నేర్చుకునేది అవే. నువ్వు అక్కడే పాడైపోతావు, అక్కడే పడిపోతావు, అక్కడే చెడిపోతావు. అందుకనే దేవుడు ముందుగానే ఏమని రాశాడు చూడండి, అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడమై ఉండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా, చూసారు ఏమైపోతారండి, అలా పనికి మాని మాటలు చెప్పుకునే వాళ్ళు. ఎప్పుడైనా విశ్వాసి కలిసినప్పుడు ఏమో మాట్లాడుకోవాలి, దేవుని సందర్భాలు మాట్లాడుకోవాలి. గతలో మాట్లాడారు, సన్నాసి కలిపితే ఏమో రాలిందంటండి, బూడిద రాలింది అంటారు. ఈ సన్యాసి దీని నిండా పూసుకున్నాడు, ఈయన పూసుకున్నాడు, విభూతి పూసుకున్నాడు, ఇంటి నిండా ఇద్దరు సన్యాసులు అని అంటారు. ఈ సన్యాసులు ఇద్దరు కలిసి రుద్దుకోగానే ఏమొచ్చింది, బూడిద రాలిపోయింది అంటారు. మనం కూడా ఇద్దరు విశ్వాసులు కలిశారు, ఏం మాట్లాడాలి? రాత్రి మీటింగ్కి వెళ్ళేవారు, నేను రాలేదు, ఏం పాఠం చెప్పారు, ఏం వాక్యం చెప్పారు, ఏమేం చెప్పారు, ఏం పాయింట్ బాగుంది, ఎలా బాగుంది, ఏ వాక్యం బాగుంది, ఎవరు బాగా చెప్పారు, ఏమేమి నేర్చుకున్నారు, ఎంత బాగుంది, ఎప్పుడన్నా అడుగుతామా? అది అడగం. ఏంటంట, ఎవరి గురించి చెప్తున్నారు, నా గురించి ఏమైనా చెప్పారా, నా గురించి ఏమైనా అడిగారా, నన్ను అసలు ఎవరైనా అడిగారా, నన్ను ఎవరైనా కలుసుకున్నారా? నీ గురించి ఎందుకు, ఏం మాట్లాడాలి? ఇద్దరు విశ్వాసులు కలిసినప్పుడు చక్కని విషయం. ఇద్దరు దొంగలు కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటారు? ఏం మాట్లాడుకుంటారా? బజార్లో ఒక ఆమె బంగారం మెల్ల వేసుకుని వెళ్తుంది, ఎవరు లేరు తోడుగా, అటు నుంచి నువ్వు ఇటురా, నువ్వు ఇటు నుంచి ఇటురా అంటాడు. వాడి భాష అది. దొంగల భాషలు జైల్లో ఉన్న వాళ్ళ భాషలు ఉంటాయి తెలుసా మీకు? జైల్లో ఉన్నవాళ్ళు, ఇద్దరిని జైల్లో వేసారనుకో, ఏం చేసి వచ్చావు అని అడుగుతాడు. నువ్వేం చేసి వచ్చావు అనుకుంటాడు. నేను ఆడదామతాను చేశాను, నేను ఏడదామని చేశాను, వాడిని కొట్టాను, నీళ్ళు కొట్టాను, నీటి భాషలు అయ్యి. తాగుబోతు ఇద్దరు కలిపితే వీళ్ళ భాష ఎలా ఉంటుంది? నీ దగ్గర చిల్లర ఎంత ఉందరా, భోజనం చేసుకుంటారు. భోజనం చేసుకుంటే నీకు సరిపాను ఉందా, నాకు సరిపాను ఉందా అని, సరే ఒక క్వార్టరే వస్తుంది కదా, దాన్ని శిరసావం తీసుకుందాం అనుకుంటారు. చూసారు, వాళ్ళ భాష అది. మరి విశ్వాసుల భాష ఎలా ఉండాలి? దేవుని వాక్యం ఏంటి, దాని పద్ధతి ఏంటి, ప్రార్థన ఏంటి, భక్తి ఏంటి, మనం ఏం నేర్చుకుంటాం అది నేర్చుకోవాలి. ఒట్టి మాటలు చెప్పుకునే వాళ్ళు అంటండి. ఏ మాటలు? ఒట్టి మాటలు. ఎప్పుడన్నా చాలామంది పెద్దలు అంటుంటారు, మీకు తెలుసులేదో, 2 కప్పులు కలిపితే అంట లోకం అంతా దిగి వచ్చిందంట. ఏం కప్పులు? 2 కప్పులు అంటే ఆడవాళ్ళు జుట్టు, 2 జుట్లు, మగవాళ్ళు కాదు, 2 కప్పులు కలిపితే లోక సంచారం చేసి వస్తారంటండి. పనికి మాని మాటలు ఎన్నో మాట్లాడుకుంటారు. దేవుని వాక్యాలు ఉండవు అందులో. ఆమె ఏంటి, ఏమేంటి, ఆమె చీర తెచ్చుకుంది, అబ్బో ఆమె తెచ్చిందిలే కానీ ఇంట్లో అది లేదు ఇది లేదు కానీ పెద్ద చీర తెచ్చింది. లోక సంబంధమైన వ్యర్థమైన మాటలు. ఆ మాటలన్నీ చెప్పుకుంటే ఏమవుతాయి? భక్తిహీనులు అవుతాం. ఏమవుతాం మనం? భక్తి లేకుండా పోద్ది. లోక సంబంధమైన మాటలన్నీ నేర్చుకుంటే భక్తిహీనుడు అయిపోతాం. అందుకని ఏమన్నట్టు మళ్ళా చదవండి అన్నమాట, అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండకుము. అట్టి మాటలాడువాడు మరి ఎక్కువగా భక్తిహీనులవుతురు. కొరుకు పుండు పాకినట్టు వారి మాటలు పాకును, వారిలో హుమనయ్యు ఫిలేతును ఉన్నారు. చూసారండి ఏమంటున్నాడు? దేవుని విషయాల్లో ఉన్నప్పుడు వ్యర్థమైన మాటలు, డంబమైన మాటలు మాట్లాడి దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయొద్దు అని అంటున్నాడు. ఎందుకంటున్నాడు ఈ మాట? చాలామంది కొన్ని స్నేహాలు చేసి చెడిపోయారు. స్నేహంలో ఉన్న పతనం ఉంటుందా? స్నేహితుల వల్ల పాడైపోతారా? స్నేహం నాశనాన్ని తీసుకెళ్తా చేస్తుంది. చూస్తారా పదాలు? చూద్దాం. అప్పుడు సంఖ్యాకాండంలోకి వెళ్దాం. 33వ అధ్యాయము 55వ వచనం రండి. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 55వ వచనంలో మంచి మాట చూద్దాం. అందరు తిన్నా 33:55. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చిదరో వారు మీ కన్నులలో
ముండ్లుగాను మీ పక్కలో శూలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశములో మిమ్మల్ని బాధ పెట్టెదరు. చూసారండి ఏమంటున్నాడు? ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? ఇశ్రాయేలుకు దేవుడు కొన్ని విషయాలు చెప్తున్నాడు. కొంతమందిని ఉంచుతారు కదా, మీకు వ్యతిరేకమైనటువంటి వారిని మీరు ఉండనిచ్చేదరు. అలా ఉండనిస్తే వాళ్ళు ఏమవుతారంటండి? వాళ్ళు ఎవరు వాళ్ళు పై వచనాల్లో చదివితే వస్తుంది. ఎవరు వాళ్ళు? మోషే అహరోనులు సేవ చేస్తూ ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వచ్చినాక ఇశ్రాయేల్ ప్రయాణమయ్యి యెహోవా సెలవిచ్చిన ప్రకారము ప్రయాణం బట్టి వాళ్ళు సంచారం చేస్తూ ఉన్నారు. ఆ సంచారం చేస్తూ ఉన్నప్పుడు మొదటి నెల 10వ దినమున రామశేషులోని ప్రయాణమై పస్కా పండుగ రేపు అనగా కొంత దూరం ప్రయాణమయ్యి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ బానిసత్వపు బతుకుల్లో ఐగుప్తు దేశంలో నేర్చుకున్న ఆ బలులు అర్పణలు చేసిన వాళ్ళలో కొన్ని చూడండి 50 వచనంలోకి వస్తే, యెరికో వద్ద అనగా యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములో యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చింది. యోర్దానును దాటి కానాను దేశమును చేరిన తర్వాత ఆ దేశ నివాసులందరినీ మీ ఎదుట నుండి వెళ్ళగొట్టండి. ఆ దేశ నివాసులందరినీ మీ ఎదుట నుండి వెళ్ళగొట్టండి. ఎందుకు వెళ్ళగొట్టకపోతే ఏమవుతుంది? వారితో స్నేహం చేశారు, వారితో సహవాసం చేశారు, అప్పుడు మీరు ఏమవుతారు అంటున్నాడు? మీ కళ్ళల్లో వాళ్ళు ఎలా ఉంటారు? కళ్ళల్లో ముళ్ళు అంటే ఎలా ఉంటుందండి? కళ్ళల్లో నలకైతే బాధ ఉంటారు, ముళ్ళే పడితే భయంకరంగా ఉంటుంది. అమ్మో అది తట్టుకోలేము. వాళ్ళు ఎలా ఉంటారు? మీరు కనుక అవకాశం ఇస్తే ఏమవుతారు? పాడైపోతారు త్వరగా. చాలామంది అండి నిజంగా. ఒక ఆయన ఎడారిలో చిన్న అవకాశం ఇస్తే ఏమైందో చెప్తాను. ఒక ఆయన ఎడారిలో ఒంటి మీద ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బాగా ప్రయాణం చేసిన బాగా అలసిపోయాడు. అలసిపోయిన తర్వాత ఏం చేశాడంటే ఆ ఒంటి మీద మరి ఒక సంచి ఉంటుంది, ఆ సంచి ఓపెన్ చేసేసి డేరా వేసేసుకున్నాడు. డేరాలో పడుకున్నాడు. బయట ఒక మేక్ కొట్టి ఆ మేక్కి ఒంటిని కట్టేశాడు. కాసేపు పడుకున్నాడు. బాగా చలి అవుతుంది. బాగా చలి ఎక్కువయ్యే కొద్దికి రాత్రి బాగా చలి అవుతుంది. ఆ చలి పెరిగే కొద్దికి ఈ ఒంటె ఆ బయట పడుకోలేక పాపం దాన్ని ఏం చేసిందంటే చిన్నగా తలకాయ లోపల పెట్టింది. తలవటి కన్నా దాచుకుందామని, చలి తప్పించుకుందామని ఒంటె కిందగా బెద్ద వేసుకొని దాంట్లో కూడా తలకాయ దేంట్లో పెట్టింది? డేరాలా పెట్టేసింది. ఈయనకి మెలకు వచ్చింది, కాళ్ళకు తగులుతుంది ఏందో చూస్తే. ఎవరు? ఒంటె. పాపం జాలిపడ్డాడు. ఏమనుకున్నాడు? జాలిపడ్డాడు. అది కూడా జంతువే కదా, అది కూడా జీవం ఉన్నదే కదా, దానికి చలి పుట్టిందే వాళ్ళే పానీలే పాపం అని ఊరుకున్నాడు. ఒక అరగంట ఉన్న తర్వాత మెలకు వచ్చింది ఈయనకి. ఈయనేమో డేరా బయట ఉన్నాడు, అదేమో డేరా లోపల ఉంది. చలిపడుతుంది, బాగా చలిపడుతుందని లేచి చూస్తే ఏమయ్యాడు? ఈయన బయట ఉన్నాడు, అది లోపల ఉంది. అంటే లోపల కొంచెం వచ్చి దాన్ని అతను తోసేసింది బయట. అందుకని అవకాశం ఇచ్చామనుకోండి, దుష్టుడికి కొంచెం అవకాశం ఇచ్చామనుకోండి ఏం చేస్తాడు? పతనం చేసేస్తాడు, నాశనం చేసేస్తాడు. చాలా పతనం అయిపోతాం. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఇక్కడ ఏమన్నాడు చూడండి, మరలా వచనం, మీరు ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, అయితే మీరు వారి ఎదుట నుండి వారిని మీ దేశంలోంచి వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలో శూలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశంలో మిమ్మల్ని బాధ పెట్టెదరు. మిమ్మల్నే బాధ పెడతారు అవకాశం ఇస్తే. ఒక ఆయన 4 కోట్ల రూపాయలు పెట్టి పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు కదా అని ఆయనకి నచ్చింది, బాగా కట్టుకున్నాడు. కొంతకాలం ఉన్న తర్వాత ఒక ఆయన ఇల్లు చూసి నాకు బాగా నచ్చింది ఇల్లు, అమ్ముతారా అని అడిగాడంటే. అమ్ముతారని అడిగితే ఈయనేమన్నాడంటే, నేను ఇష్టపడి కట్టుకున్నాను, నేను ఎందుకు అమ్ముతాను, అమ్మను అన్నాడంట. లేదు సార్, మీరు ఎంత ఖర్చు అయింది చెప్పండి, అంతకు 4 ఇంతలు రెట్టింపిస్తాను, నాకు కావాలి అన్నాడంట. నేను అసలు అమ్మే ఉద్దేశం లేదు, నేను అమ్మనే అన్నాడు అనంట. కనీసం ఒక గదన్న ఇవ్వండి సార్, నాకు ఈ బిల్డింగ్లో ఒక గదన్న ఉంటే నేను మీకు ఎంత కావాలని చెప్పండి, 10 లక్షలు ఇవ్వమంటారు, 20 లక్షలు ఇవ్వమంటారు, ఒక గదన్న ఇవ్వండి అద్దెకి అన్నాడు అంట. ఒక గది కూడా ఇవ్వండి అన్నాడంట. అప్పుడు నేను అన్నాడంట, పోనీ నాకు చిన్న రిక్వెస్ట్, ఒక చిన్న మేకు కొట్టుకునే స్థలం ఇవ్వండి, 10 లక్షలు ఇస్తాను అన్నాడంట. ఎంత స్థలం కావాలంట? మేకు కొట్టేంత స్థలం ఇవ్వండి, 10 లక్షలు ఇస్తాను అని అన్నాడంట. మేకు కొట్టుకుంటే 10 లక్షలు ఇస్తా అంటే పిచ్చి పట్టిందా అని
అక్కడ ఉన్న వాళ్ళందరూ మేకే కదా అని కొట్టుకొనిండి, మేకే కదా కొట్టుకునిండి, 10 లక్షలు వస్తాను ఏం చేసుకుంటారు? ఎవరిని వస్తాం? ఒక మేకేగా కొట్టుకుంటే మేకే ఏముంటుంది? ఒక మేక ఎంత ఉంటుంది? ఎంత బెజ్జం ఉంటుంది? చిన్న బెజ్జం పడిద్దేమో, ఏం కాదు కదా, మేకే కదా ఉండేది, ఇచ్చేసేయండి అన్నాడు. అగ్రిమెంట్ రాసుకోవాలన్నాడు. అగ్రిమెంట్లో ఏం రాసుకున్నారో తెలుసా? మేక కట్టుకునే స్థలం ఉంటుంది, దానికి అతను ఏది కావాలంటే అది తగిలించుకుంటాడు, ఏది కావాలంటే అది కట్టుకుంటాడు, దానికి అవకాశం ఇవ్వండి అని రాశాడంటండి. అతను కట్టిన దాన్ని తగిలించిన దాన్ని తీసేయకూడదు అని మాట తీసుకున్నాడు. ఓకే ఓకే అనుకున్నాడు, 10 లక్షలు తీసుకున్నాడు, చక్కగా ఎంజాయ్ చేశాడు, మంచిగా ఒక 2-3 నెలలు చక్కగా ఆ డబ్బులు వాడేసుకున్నాడు. ఈయన మేక్ కొట్టుకున్నాడు కదా, మేక్ కొట్టుకున్న నా దానికి నేను ఏదైనా తగిలించుకోనని అగ్రిమెంట్లో రాయించుకున్నాడు కదా అని ఈయన ఏం చేశాడంటే ఆ మేక్కి చచ్చిపోయినటువంటి ఎలుకలు, చచ్చిపోయినటువంటి జంతువుల కలేబరాలు, కుక్కలు, ఆ ముక్కలు పాడి శవాలు అయినటువంటి ముక్కలన్నీ తీసుకొచ్చి ఆ సంచి నిండా పెట్టేసి దానికి తగిలిచ్చాడంట. తగిలితే ఏమైంది? ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఉండలేకపోతున్నారంట. మేకే కదా అని అనుకున్నాడు, 10 లక్షల రూపాయలకు మేక్ కదా అని అవకాశం ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఏమైంది? ఆ శవాలను తీసుకొచ్చి ఆ అందులో ఉన్నటువంటి ఆ కలేబరాలను తీసుకొచ్చి దాన్ని తగిలిచ్చాడు. దాన్ని తీసేయడానికి లేదు, అగ్రిమెంట్లో రాసుకున్నారు. ఆయన ఏం తగిలించుకున్నా ఆ మేక్కి ఎవరు అనడానికి లేదని. ఇంట్లో ఉండలేకపోతున్నారంట, ఇల్లు అంతా ఖాళీ చేసి బయట చెట్టు కింద కూర్చొని ఉంటున్నారంట. వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు. ఎంత అవకాశం ఇచ్చాడు? ఒక చిన్న మేకు కొట్టుకునే ఛాన్స్ ఇచ్చారు. ఆ మేకు పట్టుకొని దాన్ని తగిలించినటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ జీవుల కరేబరాలకు ఆ వాసనకు ఉండలేకపోయారంటండి. చివరికి ఏం చేశారో తెలుసా? నాయన నువ్వు ఎంత కావాలంటే అంతకు అమ్మేస్తాము, దయచేసి ఈ ఇల్లు నువ్వే కొనుక్కో అన్నారంట. చూసారండి? ఎందుకు? అగ్రిమెంట్లో రాసుకుంది, తీయటానికి వీల్లేదు. కోర్టు నుంచి ఆర్డరు మంచిగా తీసుకున్నాడు, ఎవరు అనటానికి వీల్లేదు. నా మేకు నా సొంతం. ఇంటిలో ఒక మేకు అవకాశం ఇస్తేనే ఏం చేశాడు? ఇల్లు ఖాళీ చేసే పరిస్థితి వచ్చింది. చిన్న పాపమే కదా, చిన్న స్నేహమే కదా, చిన్న మాటే కదా, చిన్న స్నేహబంధమే కదా, చిన్న అవకాశమే కదా, చిన్న అలవాటే కదా అని పెట్టుకున్నావు అనుకోండి, ఏమవుతుంది? అది నిన్ను మింగేసిద్ది, నిన్ను పతనం చేసిద్ది, నిన్ను నాశనాన్ని తీసుకెళ్ళింది. అందుకే ఇశ్రాయేలుతో దేవుడు ఏమని చెప్పాడు? వాళ్ళకి ఏ మాత్రం అవకాశం ఉండే, వాళ్ళు మీ దేశంలో ఉండనిచ్చారో వాళ్ళు మీకు ఎలా తయారవుతారు? మీ కండ్లకు ముళ్ళుగాను, మీ పక్కలో శూలముగాను మిమ్మల్ని బాధ పెడతారు, జాగ్రత్త, వద్దు అన్నాడండి దేవుడు. ఎవరితో సహవాసం చేయాలో వాళ్ళతో చేయాలి. అందుకని ఏమంటాడు తెలుసండి? విశ్వాసికి అవిశ్వాసులతో ఎక్కడ పొత్తు అంటాడు. ఒక విశ్వాసికి తెలుసు, అవిశ్వాసం తిరిగాడనుకోండి నువ్వు ఎక్కడ దైవం భక్తిలో పెరగలేవు. అవిశ్వాసం ఉంటే ఏమవుతావు? దేవుడు దూరం అయిపోతావు. లేదా నీ దగ్గర మంచి భక్తే ఉంటే వాడిని కూడా విశ్వాసంగా మార్చే బదులు ముందే నువ్వే మారిపోతావేమో. నీ స్టాండర్డ్ ఎలా ఉంటుందో. అందుకని జ్ఞానులతో సహవాసము చేయండి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది, జాగ్రత్త అని అంటున్నాడు. ఇంకో మంచి మాట చూద్దాం. అదే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం చూడు. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ ఎవరో తెలుసండి? సంసోన్ గారు ఒక మంచి బలవంతుడు. సుమారు 1000 ఏనుగుల బలం అంటారండి. ఎన్ని ఏనుగులు అంటండి? ఒక్క ఏనుగు కాదు, 1000 ఏనుగులు అంత బలం అతనికి దేవుడిచ్చాడు. కోట గుమ్మాల తలుపులైన సైతం అమాంతంగా ఇలా పట్టుకొని ఎత్తి ఇస్త్రీ తీసుకెళ్ళి పారేయగలిగిన శక్తి కలిగిన వాడు. అంతటి బలాఢ్యుడు, బలవంతుడు ఒక యవనస్తురాలతో సహవాసం చేయడం ప్రారంభించాడు. ఒక వ్యభిచారం చేసే స్త్రీతో సహవాసం చేస్తున్నాడు శరీర అవసరాలు తీర్చుకోవడం కోసం. వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఏమని చూడండి. ఎప్పుడైతే ఆయన సహవాసం చేయడం ప్రారంభించాడో అక్కడ ఉన్నటువంటి కొందరు ఇతను పతనం చేయడానికి, ఇతను నాశనం చేయడానికి ఏం చేశారు చూడండి. 4వ వచనం. పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలాను స్త్రీని మోహింపగా ఫిలిష్తీయుల సర్దారులు ఆమె ఎద్దకు వచ్చి ఆమెతో నీవు అతన్ని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేము ఎలాగో అతన్ని గెలవచ్చునో తెలుసుకొనుము, మేము అతన్ని బంధించి అతని గర్వాన్ని అనుపుదుము, మాలో ప్రతి వాడును
1,100 వెండి నాణ్యములను నీకిచ్చిదమని చెప్పిరి. కాబట్టి దెలీలా, నీ మహాబలము దేనిలో ఉన్నదో, నిన్ను దేని చేత కట్టి బంధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుమని సంసోనును అనగా. చూశారండి ఏం చేసిందో? ఏమితో సహవాసం చేయటం వల్ల ఏమయ్యాడు? పతనం అయిపోయాడండి. ఆ అధ్యాయం అంత ఇంటికి నా చదవండి, అంత దారుణంగా తయారైపోయాడు. ఆమెతో సహవాసం చేసి 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 ప్రాణం విసుగుందంటండి, ప్రాణం విసుగుపోయిందంట. రెఫరెన్స్ చెప్పమ్మా. 16వ వచనం. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి. కొట్టి బాధిస్తుందా? దేంతో బాధిస్తుంది? మాటలు. అప్పుడప్పుడు అంటారు కదా, కోపం వచ్చినప్పుడు, అరే నీ కోపం వస్తే దెబ్బ కొట్టరా, నన్ను అనమాకరా అంటారు. ఒక మాట అనమాకమ్మా, నీ కోపం వస్తే నన్ను కొట్టు, అంతేగాని నువ్వు అంటే నేను చచ్చిపోవాలనిపిస్తుంది అని అంటారు. అలా ఉంటాయి మాటలు, కొన్ని మాటలు అలా ఉంటాయి, సోలాలా దింపుతా ఉంటాయి. ప్లీజ్ మమ్మీ మాట్లాడమా మమ్మీ, నన్ను ప్లీజ్ డాడీ తిట్టమావు డాడీ అంటుంటారు. నువ్వు అనమాగు డాడీ, నువ్వు అంటే నేను చచ్చిపోదాం అనిపిస్తుంది డాడీ, నువ్వు అనమాగు డాడీ, కావాలంటే కొట్టు అని అంటుంటారు. స్నేహితులు కూడా అంతే, కొంతమంది అరే నువ్వు మాట్లాడమరా, నువ్వు మాట్లాడితే నేను చచ్చిపోదాం అనిపిస్తుంది అంటారు. మాటలు అలా ఉంటాయి, మాటలు అలా ఉంటాయి, కత్తుల్లా కోటాల్లా పొడిసినట్టు ఉంటాయి. కొంతమంది మాట్లాడితే రంపం పెట్టి కోసినట్టు ఉంటుంది. ఇక్కడ ఏం కూడా ఏం చేస్తుందంటండి, మాటల చేత. చేతగానుడివి, నీ వల్ల కాదేమి, అన్ని అబద్ధాలు చెబుతావు, నువ్వు మాట్లాడే మాటలు ఒక్కటి నిజం ఉండదు. ఇలాంటి వాడు ఎందుకు పుట్టావో, ఇలాంటి వాడు నేనే దొరికేనా, నాతో సహవాసం చేస్తావు, నాతో నిజం చెప్పట్లేదు, అన్ని అబద్ధాలు చెబుతున్నావు, నువ్వు అసలు మనిషివేనా, లేకపోతే నువ్వు అసలు తెలియగలడేనా, అసలు నువ్వు ఏ జన్మ ఎత్తావు, నువ్వు ఏ జన్మలో ఉన్నావు, అసలు నువ్వు మానవ జన్మలో పుట్టావా, రకరకాలుగా అంటుంటే ఏమనిపిస్తుంది మనకి? ప్రాణం అంటే ఏమైందంటండి, చూసాను కొంతమంది ప్రాణం ఏం చేసిందండి, విసిగిపోయాడంటండి. విసిగిపోయి ఏమన్నాడు, చస్తే బాగున్నాను, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోదాం. ఇక ఈయనకి ఏమైంది, ఈయనకే ఇతని ప్రాణం మీద ఏమొచ్చింది, విసుగొచ్చే అంతగా మాట్లాడుతున్నాను. ఆ మాటలకు నేనే చచ్చిపోదాం. చూసారండి కొంతమంది మాటలు ఎలా ఉంటాయో, ఏం కూడా అలాగే మాటల చేత ఏం చేసింది, పతనం చేసింది. స్నేహం ఏమైంది, నాశనానికి చావుకొచ్చేసింది. దెలీలా మాటలకు లోబడిపోయి నిజాన్ని చెప్పేశాడు, శుభ్రంగా గుండు చేశారు, ఇంటికలో ఉన్న బలం అంతా పోయింది. తర్వాత 2 కళ్ళు పొడి చేశారు, నాశనం అయిపోయాడు. బలవంతుడు బలాఢ్యుడు ఏమైపోయాడు, బలహీనుడిగా మారిపోయాడు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. సావాసం చేయొద్దన్నప్పుడు చేయకూడదు. 2వ రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం చూడండి. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం. మొదటి వచనం చూడండి, బాగుంటది. మోయాబీలు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీలు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక. ఏమన్నాడండి దేవుడే చెప్తున్నాడు ఇశ్రాయేలుతో. ఎవరాళ్ళు? మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సిదోనీలు, హిత్తీలు అనువారు జనులు మీ హృదయమును తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసం చెయ్యకూడదనియు, వారిని మీతో సహవాసం చెయ్యనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. ఎవరో చెప్పాడండి? ఇశ్రాయేల్ అందరికీ దేవుడు ఘంటాపదంగా చెప్పేశాడు, అన్ని జనులతో మీరు సహవాసం చేయొద్దు. అయితే రాజు ఎవరు? అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు రాజు ఎవరు? సొలొమోను గారు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి. ఏ జనులలో? చూసారండి అక్కడ ఎవరున్నారు? ఆ జనులలో మోయాబీల్లోను, ఎదోమీల్లోను, అమ్మోనీల్లోను, సిదోనీల్లో, హిత్తీలు అని జనులలో ఆడపిల్లలు మంచోళ్ళు ఉన్నారంట, మంచి అందగత్తెలు ఉన్నారంట, మంచి వండర్ఫుల్ అందగత్తెలు ఉన్నారంటని కావాలని వాళ్ళని వద్దు సావాసం చెయ్యొద్దు అని దేవుడు చెప్పినా వాళ్ళే కావాలని కోరుకొని ఎన్నుకొని పెళ్లి చేసుకున్నాడు. ఏమైంది చదవండి కిందకి. ఎంతమంది అప్పటికి పిల్లలు, భార్యలు?
ఎంతమంది అని వారితో మీరు సహవాసం చేయకూడదని చెప్పినా కూడా రాజైన సొలొమోను ఫరో కుమార్తె ఆల్రెడీ ఐగుప్తు దేశం రాజు, ఈజిప్ట్ దేశము రాజు. ఈజిప్ట్ దేశంలో ఉన్నటువంటి ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో గారి యొక్క కూతురుని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మోయాబీలు, ఎదోమీలు వీళ్ళందరి పిల్లల్లోంచి పెళ్లి చేసుకున్నాడు. ఇంకా అనేక మంది పరస్త్రీలు మోహించి కామాతురత గలవాడే వారిని ఉంచుకొనుచు వచ్చును. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్నులు కలిగి ఉండ్రి. అతని భార్యలు అతని హృదయం ఏం చేశారంట? ఏం చేశారు వాళ్ళు? ఏనా భార్యలు ఏం చేశారు? హృదయాన్ని ఏం చేశారు? తిప్పేశారు. దేవునికి ప్రార్థన చేసే జ్ఞాని, రాజులలో గొప్పవాడు, అంతటి అంతటి జ్ఞానవంతుడు ప్రపంచంలో లేడని ఎప్పటికీ సొలొమోను గారి గురించిన అప్పట్లో తీర్చిన తీర్పుల్లో ఇప్పటికీ ఆయన పేరు, ఆయన గొప్పతనాన్ని దేశాలు తెలుసుకున్నారు. ఆయన గొప్పతనాన్ని షేబా దేశపు రాణి వచ్చి కూడా చూసి మెచ్చుకొని వెళ్ళింది. ఆఫ్రికా ఖండంలో ఉన్న ఆమె వచ్చి ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఈయన్ని మెచ్చుకొని వెళ్ళింది. అంతటి జ్ఞాని ఏమయ్యాడు? భార్యల మాటలు విని విగ్రహారాధన చేశాడు. మంచి సాంగత్యం, దుష్ట సాంగత్యం చూసారు అంత తేడా ఉందో? మంచి సాంగత్యానికి దుష్ట సాంగత్యానికి. మంచి సాంగత్యం, జ్ఞానులతో సహవాసం చేయము, నువ్వేమవుతావు? జ్ఞానవంతుడు అవుతావు. దుష్ట సాంగత్యం చేస్తే ఏమవుతుంది? చెడిపోతావు. విచారం చేసే వాళ్ళతో తిరుగుతున్నావు అనుకోండి, ఈ మైండ్ కూడా అలాగే మార్చేస్తా ఉంటారు వాళ్ళు. తాగుబోతులు తిరిగావు అనుకోండి, 4 రోజులు తిరిగిన తర్వాత నువ్వు కూడా కోటరే అంటుంటారు. సిగరెట్లు తాగేవాడు తిరుగుతున్నాడు అనుకోండి, గుండ్రంగా వదులుతున్నాం పొగ అంటుంటాడు వాడు. ఎలా తిప్పితే పొగ వస్తుంది, ఎలా తిప్పితే పొగ వస్తుంది అంటే మనం కూడా యాక్షన్ చేద్దామని చూస్తుంటాం. నాకు కూడా సరే నేను తిప్పుతాను అంటాడు. ఈడు తిప్పుతాం కాదు, ఈడు కూడా పోతాడు దాంతో. చూసాను, పాడైపోతారండి. చాలా జాగ్రత్త అన్నాడు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడిపోతుంది. మీ సహవాసం, మీ స్నేహం, మీ బంధం ఎలా ఉండాలి? దేవుడికి ఇష్టంగా ఉండాలి, దేవుడికి నచ్చేది ఉండాలి. దేవుడు కోపం తెప్పికూడదు. ఇలాంటి సహవాసం చేస్తే ఎవరు కోపం వస్తుందమ్మా? ఎవరు కోపం వస్తుంది? నిజంగా దేవుడు కోపం వచ్చిందా? ఇలాంటి సహవాసాలు చేస్తే దేవుడు కోపం వస్తుందా? వస్తుందా లేదా చూద్దామా? దినవృత్తాంతాలు 2వ గ్రంథం 19వ అధ్యాయము 2వ వచనం చూడండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 19వ అధ్యాయము అందరు తీశారన్న 19వ అధ్యాయము 2వ వచనం చూడండి. దీర్ఘదర్శి మొదటి నుంచి చదువుతాం, బాగుంటది. యోధారాజైన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేమునందుండు తన నగరకు తిరిగి రాగా, దీర్ఘదర్శి హనానీ కుమారుడు యెహూ అతను ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగ ప్రకటన చేశాను. ఏమని? నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు అయితివి కదా. ఎవరితో సహవాసం చేశాడంటే భక్తిహీనులతో తిరిగి దేవునితో శత్రువు అయిపోయావు. నువ్వు భక్తిహీనులతో సహాయం చేసి యెహోవాకు శత్రువు అయ్యావు గనక స్నేహితుడు అయితివి కదా. యెహోవా శత్రువులకు నువ్వు స్నేహితుడు అవుతివి కదా. అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకి ఏమైపోయిందంటే, దేవుడు కోపం ఎవరి మీదకి వచ్చింది? రాజుగారి మీదకి వచ్చేసింది. దేవునికి వ్యతిరేకులకు సహాయం చేసి వాళ్ళతో స్నేహితుడు అయ్యావు. ఇప్పుడు నువ్వు ఎవరికి శత్రువు అయ్యావు? దేవునికి శత్రువు అయ్యావు. సహవాసం చేస్తే కాదు, వీళ్ళతో సహవాసం చేయటం వల్ల, ఎవరితో స్నేహం చేస్తే వాళ్ళతో స్నేహం చేయటం వల్ల ఎవరిని మెప్పు పొందాలి? మనం దేవుడి మెప్పు పొందే స్నేహం చేయాలి. దేవుని గణపరిచే స్నేహం చేయాలి. దేవుని స్తుతించే స్నేహం చేయాలి. దేవుడిని గొప్ప చేసే విధంగా నీ స్నేహం ఉండాలి. చూసారండి ఎంత తేడా వస్తుందో? స్నేహం వల్ల అంత పాడైపోతారా? 10th క్లాస్లో మంచి మార్కులు అండి, 550 వచ్చినాయండి, 570 వచ్చినాయి అంటారు. కాలేజీకి వెళ్ళిన తర్వాత పాస్ మార్కులు కూడా రావట్లా. కారణం ఏంటి? స్నేహం చెడగొట్టేసి. ఏ స్నేహంతో అయితే ఉన్నావో, ఏ స్నేహంతో అయితే తిరుగుతున్నావో, ఎలాంటి ఆలోచనలు అయితే చేస్తున్నావో నిన్ను చెడిపోయటానికి రెడీగా ఉంటారు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడిపోతుంది. నువ్వు అలా చేయటం వల్ల ఎవరికి కోపం వస్తుంది? దేవుడు కూడా కోపం వచ్చిందండి. దేవుడు కూడా ఒప్పుకోడు, దేవుడు కూడా ఊరుకోడు.
స్నేహాన్ని బట్టే చెడిపోతావు, స్నేహాన్ని బట్టి చెడిపోతావు, జాగ్రత్త జాగ్రత్త అంటున్నాడండి దేవుడు. ఇంకో మాట చూద్దాం, సమయం ఉంది, ముగించుకుందాం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 14 వచ్చిన చూడండి. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయము 14 వచ్చిన చూడమన్నాడు. ఈ అసహ్య కార్యములు జరిగించిన జనులతో సంబంధములు చేసుకుని ఎడల మేము నాశనమగు వరకు శ్రేష్టమైన లేకుండానట్లు, తప్పించుకున్నటకు సాధ్యమైన లేకుండానట్లు, నీవు సాధనమైన లేకుండానట్లు నీవు కోపపడుదు కదా. దేవుడు కోపం ఎలా వస్తుంది అంటే, దేవుడు వద్దన్న వాళ్ళతో సహవాసం. ఇస్రాయేల్ కాని వాళ్ళతో, ఇస్రాయేల్ కాని అన్ని జనులతో కూడా పెళ్లిళ్ళు చేసుకున్నారండి. అలాంటి వాళ్ళతో పెళ్లిళ్ళు చేసుకొని, అలాంటి వాళ్ళతో సంసారాలు చేసి, అలాంటి వాళ్ళతో తిరగటం వల్ల ఎవరి కోపం వచ్చేసిద్ది? దేవునికి. కొన్ని సహవాసాలు మానుకోవాలి. అప్పుడప్పుడు అంటుంటారు, అదే నువ్వు వాడితో సహవాసం చేసినా పాడైపోతున్నారు, వాడి దేవునికి ఎలమాకరేక అంటారు. ఎలమాకంటే ఏమంటారు? వాడు లేదు నేను వండలేను, వాడితో పాటు పోతాను. కొంతమంది చూసారండి, కొంతమంది 10th క్లాస్లో మంచి ఫ్రెండ్షిప్ అయిపోయి కాలేజీకి వెళ్ళేటప్పుడు ఆడే కాలేజీలో చేరా, నేను ఆ కాలేజీలో చేరుతా ఉంటాను. మరి నువ్వు చదవద్దురా బాబు, నువ్వు అది వద్దురా, నువ్వు ఇది చదవరా అంటే నేను ఆ కాలేజీలో చేరుతానంట. వాడి కోసం వెళ్తాడు వీడు, ఇద్దరు కలిసి ఎట్లో పోతాడు. నాశనం. చెడిపోతానికి ఎవరి సహవాసం? దుష్ట సాంగత్యము మంచితనాన్ని, మంచి నడవడిని చెడిపేస్తుంది. జాగ్రత్త అంటున్నాడు. చాలామంది అలా పతనం అయిపోయారు, చాలామంది అలా పాడైపోయారు, చాలామంది అలా దేవునికి వ్యతిరేకులు అయిపోయారు. కనుక ఏమన్నాడండి యేసుప్రభు అంతటా ఆయన కూడా మంచి స్నేహం చేయమని కోరాడు, మంచి స్నేహితుడు అనిపించుకున్నాడు ఆయన. కానీ ఆయన కూడా వదిలేసుకున్నారు. స్నేహం చేసిన యేసుప్రభునే స్నేహితులుగా ఉన్నటువంటి శిష్యులైన వాళ్ళే ఆయన అంటే మాకు తెలియదని కోపాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు వదిలేశారు. యేసుప్రభు వారిని మరి పట్టుకుని వెళ్తున్నప్పుడు పేతురు గారిని అడిగారు, అయ్యా నువ్వు ఆయనలో శిష్యుడు కదా అంటే, నాకు తెలియదు నేను కాదు అని తప్పించుకున్నారు. చెడగొట్టేస్తారు, చెడిపోతారు. జాగ్రత్త అంటున్నాడు. అందుకని మనం ఏం చేయాలి తెలుసా? చాలా విషయాల్లో తెలివిగా ఉండాలి, జాగ్రత్తగా ఉండండి అంటాడు. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం మీరు చూసినట్లయితే ఇక్కడ కూడా మంచి మాట అంటున్నాడు. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనం, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడినుట మేలు. వాడు పడిపోయిన ఎడల ఒకడు తన తోడి వారిని లేవనెత్తును, అయితే ఒంటిగాడు పడిపోయిన ఎడల వాడి శ్రమే కలుగును, వాడిని లేవనెత్తి వాడు లేకపోవును. కలిసి అంటే సహవాసం చెయ్యాలి. సహవాసం ముఖ్యం, కానీ ఆ సహవాసం ఏది అనేది తెలుసుకోవాలి. అందుకని సహవాసం చేయొద్దని అంటలా, స్నేహం చెయ్యి. ఆ స్నేహం వల్ల ఏమవుతుంది? ఇద్దరు కలిసి ఉండటం వల్ల ఏమవుతుంది? ఒకడు పడిపోయినా ఇంకోటి లేవనెత్తుతాడు. ఒక్కడిగా నువ్వు పడిపోతే నేను ఎవరు లేపలేదు. అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళేటప్పుడు ఏంటంటారు? ఇంకో తోడు తీసుకెళ్ళరా అంటారు. ఎందుకు తోడు ఎందుకు తీసుకెళ్ళమంటారు? నీకేదైనా ఆపద వచ్చినప్పుడు పక్కనోడు ఆదుకుంటాడు, నీకేదైనా ఇబ్బంది అయితే ఇంకొకటి తోడు ఉంటాడు. తోడు ఉండటం వల్ల ఒకడు ఉండటం వల్ల మంచిది. ఇద్దరు స్నేహితులు ఉన్నారంట, రాత్రి మీటింగ్కి వెళ్ళి వచ్చారంట. మీకులాగే వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు అన్నారంట, అరే నాకు అక్కడ భయం రా, నాకు తోడు రారా అన్నారంట. వాడిని నేను పాపం వాళ్ళ ఇంటి దాకా తోడు వచ్చాడంట. ఈడు అన్నాడంట, నాకు భయం రా, నాకు తోడు రారా అన్నాడంట. వాడింటికి అడిగి ఈడికి తోడు వచ్చాడంట. ఇప్పుడు ఈడు అన్నాడంట, మరి నేను ఒక్కనే అలాగా నాకు తోడు రా అన్నాడు. వీళ్ళిద్దరు తిరుగుతానే ఉన్నారంట. తెల్లారిపోయింది. ఎంత మంచి స్నేహితులు. కానీ తోడు ఉండాలి. ఎలాంటి స్నేహం ఉండాలి? మంచి స్నేహం. ఇద్దరు మిత్రులు అంటే ఎలా ఉండాలి? ప్రాణం ఇచ్చేవాళ్ళు కాదు, డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఆస్తులు పంచేవాళ్ళు కాదు, మంచి మాటలు చెప్పేవాళ్ళు, నిన్ను ఓదార్చేవాళ్ళు, నిన్ను బలపరిచేవాళ్ళు, దైవికంగా నిన్ను గొప్ప చేసేవాళ్ళు, నిన్ను దేవుని సేవలో గొప్ప చేసే స్నేహం కావాలి. అటువంటి స్నేహం ఎక్కడుందో అది వెతికి జ్ఞానుల సహవాసం చేయము. నువ్వు కూడా ఏమవుతావు? జ్ఞానం అవుతావు. మూర్ఖులు సహవాసం చేస్తే నువ్వు కూడా ఏమవుతావు? పాడైపోతావు, చెడిపోతావు. జాగ్రత్త అన్నారు. ఎప్పుడు ఈ స్నేహం అన్నం అనేది ఎప్పుడు ఉంటుందండి? యవన కాలంలోనే. ముసలోడైనా స్నేహం చేస్తారా? ముసలోడైనా నాకు నేను చేస్తాను, నీకు అక్కడ బాగాలేము అంటుంటారు. స్నేహం అంతా కూడా ఎప్పుడు టీనేజ్లోనే ప్రారంభమైంది. యవన కాలంలోనే స్నేహం.
చెడిపోవాలన్నా, బాగుపడాలన్నా, పతనం అవ్వాలన్నా, నిలబడాలన్నా ఈ టైమే. ఈ టైంలో ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా ఉంటామో మనల్ని మనం భద్రపరచుకుంటాం, జాగ్రత్త పడతాం. కనుక స్నేహ బంధం అనేది యవ్వన కాలంలో నువ్వు చేసే స్నేహం చాలా జాగ్రత్తగా ఉండాలి. దుష్టుడితో స్నేహం చేసావా నాశనానికి వెళ్ళిపోతావు, పతనానికి వెళ్ళిపోతావు. అందుకని మంచి స్నేహం చేసి దేవుని సన్నిధిలో ముందుకు సాగితే గొప్పవాళ్ళం అనిపించుకుంటాం. చూడండి, యేసుప్రభు అంతటి వాడు కూడా ఇద్దరిద్దరిని జత చేసి పంపించాడు, తెలుసా మీకు? చూద్దాం, లోకాసు వార్త 10వ అధ్యాయము మొదటి వచనం చూడండి. లోకాసు వార్త 10వ అధ్యాయము మొదటి వచనం చదవమ్మా. అటు తరువాత ప్రభువు 70 మందిని 70 మందిని ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందుగా ఇద్దరిద్దరిగా పంపెను. ఎంతమందిని పంపాడండి? ఇద్దరిద్దరు. స్నేహంగా ఉండాలి. స్నేహంగా ఉండాలి అంటే ఒక్కడిని పంపిలా, ఇద్దరిద్దరిని పంపించాడు. ఎందుకు? మీరు కలిసి కలిసి వెళ్తే బాగుంటుంది, స్నేహంగా ఉంటే మంచిది. స్నేహం అవసరం, కానీ ఆ స్నేహం ఎలా ఉండాలి? చెడిపోయేది, చెడగొట్టేది కాదు, మంచిదై ఉండాలి. కనుక ప్రియమైన దేవుని వల్లరా, దుష్ట సాంగత్యం చేయక మంచి నడవడితో ముందుకు సాగితే మనం గొప్పగా ఉంటాం. అలా గొప్పగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. పౌలు కూడా స్నేహం చేశాడు. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయము 2వ వచనం. రెఫరెన్స్లు చాలా అవుతున్నాయి, మనం ముందుకు తీసుకుందాం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనం చూడండి, ఏమంటున్నాడు? ఏమ్మా? వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారు నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. చూసారండి, ఎవరెవరిని పిలిచాడంటే ఇక్కడ? బర్నబాను, సౌలు. స్నేహం, పరిచర్యలో ఇద్దరు కలిసి వెళ్ళారు, ఎన్నో కార్యాలు చేశారు. దేవుని పనిలో ఇద్దరు కలిసి సేవ చేశారు. కలిసి చేసినప్పుడు ఎంత దూరం తిరిగారో, ఎన్ని ప్రయాణాలు చేశారో, ఎన్ని కార్యక్రమాలు జరిపించారో. మీతో పాటు ఎప్పుడన్నా స్నేహంగా మీరు ఎప్పుడన్నా ఇన్న కార్యక్రమాలకు వెళ్ళారా? ఎప్పుడన్నా సేవకుడితో తోడుగా వెళ్ళారా? ఎప్పుడన్నా దేవుని పరిచర్యలో ఇద్దరిద్దరుగా కలిసి వెళ్ళారా? వెళితే వాళ్ళ స్నేహ బంధం, వాళ్ళ ప్రయాణాలు దేవుని పనిలో గొప్పగా చేసింది. పౌలు శీలలు కొంతకాలం చేశారు, పౌలు బర్నబా కొంతకాలం చేశారు. ఆ ప్రయాణాలు దేవుని కొరకు ఉపయోగపడు, దేవుడు ఎన్నుకున్నాడు అలా. కనుక మనం కూడా దేవుని పనిలో, పరిచర్యలో సహవాసం చేస్తూ దేవుని కొరకు వెళితే, దేవుని కొరకు తిరిగితే మనం గొప్పవాళ్ళం అవుతాం. లోకంలో ఉన్న వాళ్ళతో తిరిగి లోక సంబంధమైన వాటిలో పెట్టుకున్నాం అనుకో, మీ మైండ్లు పాడైపోతాయి, మీరు చెడిపోతారు, తొందరగా పతనం అయిపోతారు. మిమ్మల్ని పతనం చేయడానికి కాసుకొని కూర్చున్నాడు ఎవరు? అపవాది. గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదునా అని వెతకుచూ తిరుగుతున్నాడు. కాబట్టి చాలా తెలివిగా, చాలా జాగ్రత్తగా దేవుని సేవలో, దేవుని పనిలో మనం ముందుకు సాగాలి. లేకపోతే జీవితాలు అన్నీ కూడా చాలా మంది పతనం అయిపోతారు. చివరి మాట చూసుకుని ముగించుకుందాం. సంఖ్యాకాండం 10వ అధ్యాయము 31వ వచనం చూడండి. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 31వ వచనం. అందుకు మోషే నీవు దయచేసి మమ్మల్ని విడవకము, ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసే ఉన్నవి. నీవు మాకు కన్నుల వలె ఉందువు, మరియు నీవు మాతో కూడా వచ్చిన యెడల యెహోవా మాకు ఏ మేలు చేయునో ఆ మేలును బట్టి మేము నీకు మేలు చేయదమనెను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? మిద్యామీయుడు మోషే మామయ్యకు మిద్యాడైన రెఫూయేలు కుమారుడైన హేబాబుతో మోషే యెహోవా మాకు ఇచ్చేదనని చెప్పిన స్థలంలోకి మేము ప్రయాణమై పోవచ్చున్నాము, మాతో కూడా నువ్వు రమ్ము అని అంటున్నాడండి. చూసారండి, వాళ్ళు పిలిచి అయ్యా నువ్వు కూడా రా మాతో పాటు, మాకు ఏ మేలైతే దేవుడు చేస్తాడు ఆ మేలే చేస్తాడు. స్నేహం, సహవాసం. మంచి విషయాల్లో చాలా దూరంగా వెళ్ళాలి. చెడు అనుకున్నది వదిలించుకోవాలి. పెద్దలు కూడా మాట అంటారు కదండి, మంచి అనుకుంటే 10 రూపాయలు పెట్టి కొనుక్కోరా, చెడు అనుకుంటే 100 రూపాయలు ఇచ్చైనా వదిలించుకో అంటారు. చెడుని ఏం చేయాలంట? 100 ఇచ్చైనా వదిలించుకో. చెడు అయితే 1000 ఇచ్చైనా, మంచి అయితే 1000 ఇచ్చైనా కొనుక్కో, చెడుని 100 ఇచ్చైనా వదిలించుకో. లేకపోతే నువ్వేం చేస్తావు? నువ్వు కూడా పతనం అవుతావు. జాగ్రత్త అంటారు. కొంతమంది స్నేహితులు
భయంకరమైనటువంటి స్నేహం. మంచోళ్ళు అనుకుంటారు, కొంతమంది స్నేహితులతో మంచిగా వెళ్తున్నారు అనుకుంటారు, నువ్వు మంచోడివే, వాళ్ళు చెడ్డోళ్ళు, వాళ్ళు వెళ్తూ ఏదో దొంగతనం చేసి వెళ్ళారు, అది ఎవరితో తిరుగుతున్నావు, నీకు తిరుగుతున్నావు కాబట్టి నీ మీద కూడా పడిపోద్ది. వాడు దొంగగా ఉన్నాడు కదా అని వాడితో పాటు తిరిగితే వాడు మంచోడేమో అని అనుకుంటావు, కానీ వాడు చేసిన దొంగతనంలో ఎవరి మీద పడిద్ది? నీ మీద కూడా పడిద్ది. కొంతమంది మానభంగాలు, హత్యలు చేస్తారు కొంతమంది, ఆ భారం కూడా ఎవరి మీద పడిద్ది? వాళ్ళతో పాటు తిరిగితే నీ మీద కూడా పడిద్ది. కొంతమంది పెద్దలు పేకాటలు ఆడుతూ ఉంటారు, పేకాటలు ఆడే వాళ్ళ దగ్గర చూడటానికి పోతారంట కొంతమంది. వాడు ఆడుతుంటే మనం చూద్దామని, మనం డబ్బులు కాస్తున్నాం అనుకుంటారు. ఆడేవాడు తప్పించుకుంటాడు, చూసేవాడు పట్టుకుంటారంట పోలీసులు. వీళ్ళు తీసుకెళ్ళి లోపలిస్తారు. చాలా నేను చూడటానికి వెళ్ళినా నేరమే, తీసుకెళ్ళి లోపలికి అంటారు. చూసారండి? కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మంచి సావాసం ఉంటే దుష్ట సావాసము మంచి నడవడిని చెడిపోయే పరిస్థితుల్లోకి వెళ్లకుండా నమ్మకంగా ఎదుగుతూ దేవుళ్ళు ఉంటూ యవన కాలాన్ని కాపాడుకుంటూ దేవుని కొరకు పరిచర్యలో పనిలో వాడబడ్డావా, నీ జీవితం బాగుంటుంది. లేదా నిత్య నరకానికి వెళ్ళడానికి సిద్ధపడతావు. దేవుడు కోరుకోని లోకం అది, దేవుడు వద్దన్న లోకం అది, దేవుడు చేరొద్దన్న లోకం అది. దేవుడే చేరొద్దన్న లోకాన్ని నువ్వు చేరిపోతున్నావు అంటే ఎంత నాశనం అయిపోతావు. దేవుడు రమ్మన్న లోకానికి వెళ్తే నిత్య జీవం, అక్కడికి వెళ్తే ఎంత బాగుంటావు. సొలొమోను సైతం పతనమయ్యాడు, సంసోను సైతం పతనం అయిపోయాడు. భక్తులందరూ చెడిపోయినారు. చాలామంది ఇలాంటి సావాసం చేసి దేవుడికి వ్యతిరేకులయ్యారు, దేవుడు కోపాగ్నికి రగులుకున్నట్టుగా చేశారు. అలాంటి పనులు, అలాంటి పరిచర్యల్లో మనం చేయకుండా నమ్మకంగా ముందుకు సాగుతూ యోగ్యులుగా నిలబడాలంటే దుష్ట సాంగత్యం చేయక ముందుకు సాగుదాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, మీకు కొందనాలు. ఎత్తబడిన మాటలు తండ్రి మా హృదయాల్లో భద్రపరచండి. మీకు లోబడి జీవించే భాగ్యాన్ని, ధైర్యాన్ని, శక్తిని మాకు ఇవ్వండి. నిరంతరం నీ సేవలో వాడబడటానికి ధనికరమైన జీవితాన్ని మాకు ఇవ్వండి తండ్రి. బలమైన కార్యాలు జరిగించడానికి యోగ్యులంగా, యోధులంగా ముందు సాగే ధైర్యాన్ని ఇవ్వమని, యవనస్తుల కోడికలో నీ బిడ్డలందరూ మంచి విషయాలు నేర్చుకుని తగిన రీతిగా జీవించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేశాను. ఆయన వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మంచి నడవడి నడిచే శక్తిని దయచేయండి. జ్ఞానులతో సహవాసం చేసిన వాడు జ్ఞాని అవుతారని, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడిపేస్తుందని, మూర్ఖులతో సహవాసము మరి దేవుని నీకు వ్యతిరేకంగా ఉంటారనే ఉద్దేశం నీ బిడ్డలకు విన్నవించున్నాం. విత్తబడిన మాటలు వారి హృదయంలో భద్రపరిచి నూరింతలుగా ఫలించి అభివృద్ధి పొందలాగిన సహాయం చేయమని ఈ అవకాశాన్ని మాకు కలగజేసిన తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నిరంతరము జరుగుతున్న ఈ కార్యక్రమంలో నిత్యము జరిగే కార్యక్రమానికి మీరు అండగా నడిపించమని, ఈరోజు నూతనంగా వచ్చిన బిడ్డలను, అలాగే వాక్యం వినడానికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని వారి జీవితాలను మీ స్వాధీనం భద్రపరిచి రాబో తరాలకు, రాబో దినముల్లో నీ బిడ్డలకు మీరు తోడుగా అండగా ఉండి మీ సహాయ సహకారాలతో నీ బిడ్డలను బలపరచమని, యవన కాలం ముందు వీళ్ళు జాగ్రత్తగా ఎదుగుతూ యోగ్యంగా నిలబడే భాగ్యాన్ని, ధైర్యాన్ని, శక్తిని ఇవ్వమని క్రీస్తు నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించి ప్రభువే మహిమ పొందును గాక.